వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ కాకినాడలో బెల్లా ఫార్మ్స్ ఇది ఇనాగరేట్ చేసుకోవడానికి, అదేవిధంగా బెటాలియన్ సందర్శించడం, రాజమండ్రిలో ఒకటి చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని పూర్తి చేసుకోవడానికి విధంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుని చెప్తాను, తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. మేము గత 7 నెలలుగా చేస్తున్న పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయటం, ఏదన్నా నేరం జరిగినట్లయితే దాన్ని ఒక టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా వరకు డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఉదాహరణకి కొంతకాలంగా ఎక్కువ వాడుకలో లేనటువంటి డ్రోన్స్ని వాడుకోవటం, అదే సీసీటీవీ కెమెరాస్ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కెమెరాలు కొన్ని నెట్వర్క్ సరిగా లేకపోవడం వలన యాన్యువల్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోవడం వలన వాటి పనితీరు ఆగిపోయింది, వాటి పని చేయటం ఆగిపోయినాయి. వాటిని మేము మళ్ళీ రివైవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని ఆఫీస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ. జాతీయ స్థాయిలో ఎక్కడైనా పోటీలు జరిగినప్పుడు ఒకసారి వాళ్ళు ఫస్టే మేము సెకండ్ అయితే, ఇంకోసారి మేము ఫస్ట్ వాళ్ళు సెకండ్ అయ్యే విధంగా పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ చెడిపోవడం, దాన్ని మళ్ళీ మేము రివైవ్ చేసుకున్నాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలని, అంటే పోలీసు యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి, పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగన్ని, విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే స్లోగన్ని మా క్షేత్రస్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేడేటి చేయటం, బందోబస్తు ఎంతవరకు అవసరం అంత పెట్టడం, ఎక్కడైతే మెన్ని తీసేసి డ్రోన్స్ వాడటం ద్వారా పెట్రోలింగ్ చేయగలమో, లేకపోతే నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ని పక్కకు పెట్టి కొంతవరకు డ్రోన్స్ని కానీ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలమో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ 7 నెలల్లో 6 నెలల్లో అనేకమైన కేసులు, 2-3 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. టెంపుల్ అఫెన్స్ అయితేనేమి, ఏటీఎం థెఫ్ట్ కేసులు అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. కొన్ని మర్డర్ కేసులు, అదేవిధంగా రేప్ అండ్ మర్డర్ కేసులు ఇట్లాంటివి కూడా డిటెక్ట్ అయినాయి. సో దీనికి మేము పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటాం. ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకొని కేసులను ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా ఆ మధ్యకాలంలో కొంత మనకి సమాజానికి ఇబ్బందికరంగా అయినటువంటి సోషల్ మీడియా కేసులు కూడా
గట్టిగా వాటిని ఎవరు పెడుతున్నారో తెలియకుండా మాస్క్ చేసిన ఐడెంటిటీలన్నీ రివీల్ చేసి బయటికి తీసి వాటి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయటం వలన అనేకమైనటువంటి ప్రాపర్టీ అఫెన్స్ అయితేనేమి, తర్వాత ఈ బాడీలీ అఫెన్సెస్ అంటే మర్డర్లు, క్రైమ్ అగైన్స్ విమెన్ అవన్నీ కూడాను కంట్రోల్ చేయగలిగాము. ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది దేశం మొత్తంలో అన్ని చోట్ల కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య మీరు డైల్ టోన్లో కూడా వస్తుంది, డిజిటల్ అరెస్ట్ గురించి వస్తూ ఉంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి, ఆ తర్వాత సెక్స్టార్షన్ సంబంధించిన కేసుల గురించి, జాబ్ రాకెట్ కేసుల గురించి వస్తూ ఉంది. ఇవి జనాలకు వేరే ఏదైనా రకరకాలైనటువంటి ఫోన్లు చేసి భయపెట్టి వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కోట్లు కొట్టేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది ఈ మధ్య. వాటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో. మన జిల్లాలో కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ వీడియోస్ అవి వచ్చి రిలీజ్ చేశారు, అన్ని జిల్లాలో చేసాం. సో అది చేయటం ద్వారా జనాన్ని చైతన్యవంతులు చేయటమే. దీంట్లో ముఖ్యంగా అంటే అవేర్నెస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ప్రజల్ని ఎంతవరకు మనం చైతన్యం చేయగలిగితే అంత అఫెన్స్ తగ్గుతాయి. ఎక్కడైతే మేము కొన్ని చోట్ల చేసామంటే బ్యాంక్ మేనేజర్ని పిలిపించి మీటింగ్లు పెట్టి చెప్పాం, ఎవరైనా ఒక 50 లక్షల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిని అడగండి, మీరు స్వయంగా ఇస్తున్నారా, మీ ఆన్ యువర్ ఓన్ విల్ యు ఆర్ గివింగ్, ఆర్ ఎవరైనా భయపెడితే ఇస్తున్నారా అని ప్రశ్నించమని చెప్పాం. అట్లా ప్రశ్నించిన చోట చాలా చోట్ల అఫెన్స్ ఆగిపోయినాయి, అఫెన్స్ జరగకుండా అయిపోయింది, లేదా అక్కడ కూడా పోయే పైసలు. సో ఆ విధంగా సైబర్ క్రైమ్ ఒకటి ప్రివెంట్ చేయడం కోసం అగైన్ 2 విషయాలు ఆలోచిస్తాం. దాంట్లో ఒకటి, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు ప్రతిపాదన పంపించాము, ప్రభుత్వ పరిశీలనలో ఉంది, అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నది, వచ్చేస్తుంది. రెండవది టెక్నాలజీని వాడుకోవటం, అంటే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చేలోపే ఉన్నటువంటి టెక్నాలజీ, ఆధునికమైనటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని వాటిని డిటెక్ట్ చేయటం. మూడవది ప్రచారం చేయటం, ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా సైబర్ క్రైమ్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ విధంగా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా పోలీసింగ్ని, అంటే అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, క్రైమ్ డిటెక్షన్, ప్రివెన్షన్ కావచ్చు, అన్నింటిలో కూడా మేము అదిగా చేయడం ద్వారా కొంత సత్ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సో నేను చెప్పాను మీకు, అది మొత్తం రాష్ట్రాలు మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను నేరాలు. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి సైబర్ క్రైమ్ పెరిగింది. అది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ మేము పెద్దగా కంగారు పడేది, ఎందుకంటే దేశవ్యాప్తంగా పెరుగుతున్న విషయం ఇది అని చెప్పడం కూడా జరిగింది. నేను అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా అన్నారు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పడిని అది నేను ఖచ్చితంగా అది చూపించగలుగుతాను. అయినప్పటికీ క్రైమ్ జరగకుండా చూడటం, జరిగిన క్రైమ్ డిటెక్ట్ చేయడం కోసమే మేము అహర్నిశలు కష్టపడుతూ ఉంటాం. సో అటువంటిది ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఐ కుడ్ హియర్ యూ అమ్మా, ఐ కుడ్ హియర్ యూ. నాకు వినపడలేదు మీరు చెప్పింది, ఏమన్నారా? దానివల్ల ఇట్ హ్యాస్ ఎ డిమారలైజింగ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్. యాజ్ ఎ డిపార్ట్మెంట్ మీరు సపోర్ట్ చేయడంలో వాళ్ళకి డిపార్ట్మెంట్ ఓన్లీ వెళ్ళిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఎవరు కూడా మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి లెట్ us keep quiet. Let us not take any decision. Why unnecessary we should become scapegoat and unemployment of other company. మీరు చెప్పలేకపోవచ్చు, మీకు కూడా మనసులో ఉంది. ఎందుకంటే ఆల్వేస్ పాలిటిషియన్ నీడ్ టు వెయిట్, బట్ డిపార్ట్మెంట్ హ్యాడ్ ఇన్సైడ్ యూ షుడ్ సపోర్ట్ యువర్ డిపార్ట్మెంట్.
ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి పూర్తిగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగేటప్పుడు అదే అధికారి అక్కడే ఉన్నట్లయితే సరి అయిన దర్యాప్తు జరిగే అవకాశం ఉండదు, విచారణ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి పక్క తప్పించడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇస్తాం, వాళ్ళకేమి పనిష్మెంట్ ఇచ్చేదేం కాదు, వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. విచారణలో అసలు తప్పు లేదని తెలిస్తే ఇంకా బెటర్ పోస్టింగ్ కూడా ఇస్తాం. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మా అధికారులు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మీరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, తెలియజేస్తూ ఉన్నాను. మనం ఏదైనా పని చేసాం, అందుకే చెప్తున్నా, వీ షుడ్ డూ ఎనీ జాబ్ వెరీ సైంటిఫికల్లీ. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక పెద్ద బందోబస్తు చేస్తున్నప్పుడు మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని అడ్వాన్స్డ్గా అన్నీ మనం సమాయత్తం అయ్యి మనకున్నటువంటి రిసోర్సెస్ అన్ని వాడుకుంటున్నట్లయితే జనరల్లీ తప్పిదం జరగదు. అయినప్పటికీ జరిగినట్లయితే దానిపైన విచారణ జరుగుతుంది. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం చేసిన నిర్ణయం. తర్వాత వచ్చేటువంటి విచారణలో అన్నీ బయటకు వచ్చాక దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. సో దీంట్లో డిమోరలైజ్ అయ్యేటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. అదే మనం కొంచెం వివాదాల విషయాల్లోకి వెళ్లకుండా నేను చెప్పాలనుకుంది ఏమిటంటే, ఐ కెన్ సర్టన్లీ టెల్ యూ వన్ థింగ్. మీరు చెప్పిన విషయాల్లో 2-3 వాస్తవాలు తెలియజేస్తాను. ఒకటేమిటంటే, క్రైమ్ ఈజ్ టోటలీ అండర్ కంట్రోల్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్రైమ్ తగ్గుముఖం పట్టింది కానీ పెరగలేదు. సైబర్ నేరాలు తప్పించి ఏం పెరగలేదు. రెండవది, అన్నిటికీ సైంటిఫిక్గా ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇందాక మేము అంతే చెప్పాను, వేరెవర్ పాసిబుల్ మ్యాన్ పవర్ని తీసేసి టెక్నాలజీ వాడుకుంటాం కూడా చేయాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. మ్యాన్ పవర్ పూర్తిగా తీయలేరు. మీరు అన్నట్టు ఖాళీలు కానీ భర్తీలు ఖాళీ చేయాల్సిన ఖాళీ చాలా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు 6,000 మందికి రిక్రూట్మెంట్ ఇప్పుడు నడుస్తూ ఉంది. మీకు తెలుసు, ప్రతి జిల్లాలో రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంది. సో దేనికదే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్రతి ఒక్కదాన్ని మనం కంగారు పడిపోయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ, వెల్ఫేర్ విషయం అయితేనేమి, ఎందుకంటే 2-3 విషయాలు చెప్తాను మీకు. ఇది వెల్ఫేర్ కిందకి రాదు, కానీ వెల్ఫేర్ లాగా చెప్తున్నాను. మా వాళ్ళకు కూడా బాధ అనిపించవచ్చు. ప్రమోషన్లు గత 7 నెలల్లో 2-3 సంవత్సరాలుగా అయిపోయిన ప్రమోషన్లు ఇచ్చాం. ఏపీఎస్పీ తీసుకున్నట్లయితే ఆర్ఐ నుంచి డిఎస్పీ, అసిస్టెంట్ కమాండెంట్ డిఐజీ కూడా ఇచ్చాం. అది ఆర్ పెండింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం. అదేవిధంగా సివిల్లో ఇచ్చాం, ఏఆర్లో ఇచ్చాం. ఇది సంక్షేమం కాకపోయినప్పటికీ కొంతకాలంగా అసలు ఆ విషయం పట్టించుకొని అన్నీ మేము ఇచ్చాం. తర్వాత కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐలు టు ఇన్స్పెక్టర్ అయితేనేమి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అన్ని జిల్లా ఎస్పీలతో మాట్లాడి ఇప్పించాం. అంటే వాళ్ళ మొరేలు ఏమాత్రం తగ్గకుండా మేము చూసుకుంటూ ఉన్నాం. ఒకటి. రెండవది, నేను వచ్చిన మొదట్లోనే 4.7 కోట్లు వెల్ఫేర్ నుంచి శాంక్షన్ చేసాం మా పోలీస్ క్యాంటీన్స్ కోసం. అగైన్ వాళ్ళు వెల్ఫేర్ విషయం ఉంది, వెల్ఫేర్ అమౌంట్లో ఇచ్చాం. అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మేము ట్రాఫిక్ ఎక్విప్మెంటు ఒక సుమారు 10 కోట్ల ఎక్విప్మెంట్ కొన్నాం. సీఎం గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా 20 కోట్లు శాంక్షన్ చేశారు మాకు. అంతకుముందు ఎప్పుడూ లేదు. 10 కోట్లు ఇచ్చేవాళ్ళు. ఈ సీఎం గారు ఉండగా 15 కోట్లు ఇచ్చారు 18లో 19లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.